షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు తమ్నైల్ చూసుంటారు. నేను తమ్నైల్లో కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేయాలని వచ్చాను. 2024లో తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఫిజికల్ టెస్ట్ సెలక్షన్స్లో మార్పులు ఉంటాయా లేకపోతే అలానే పెడతారా? సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? ఏమైనా మారుస్తారా లేకపోతే ప్రిలిమ్స్ ఎన్ని అలానే ఉంటాయా? పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్స్ వేరువేరుగా జరుగుతాయా? ఈ అంశాల మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని మొత్తం జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అద్భుతమైన వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఎస్ఐ అండ్ పోలీస్ కానికి సంబంధించి అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా పెడతాం. అలాగే మనం షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అని కూడా ఒక ఛానల్ కూడా పెట్టాము. ఆల్రెడీ మీకు తెలుసు. దాంట్లో కూడా దాదాపుగా 7,000 నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మనం 1,07,000 సబ్స్క్రైబర్స్ అయినాం. సో కాబట్టి ఇంకా మన గ్రూప్స్కి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ అంశం 2024లో మనకి తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు? అవునా? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పింది. ఏది ఇంప్లిమెంట్ కావట్లేదు కాబట్టి మీకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఎస్ఐఆర్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఖచ్చితంగా మార్చ్లో అని చెప్పారు. ఫస్ట్ స్టేజ్ వాళ్ళు మార్చ్లో అన్నారు. సో మార్చ్ మీరు పక్కన పెట్టేస్తే 100%గా మనకు ఛాన్సెస్ ఉన్నాయి జూన్లో నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి ఈ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ టైం కూడా ఎవరైతే నోటిఫికేషన్ తర్వాత వచ్చి కోచింగ్ వచ్చారో వాళ్ళలో 100లో ఒక 9 మంది మాత్రమే, అంటే 9% మాత్రమే ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 100% సక్సెస్ అయ్యారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డారు. అవునా? సో మన వాళ్ళు గ్రూప్ డి ఆర్ఆర్బి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, నెక్స్ట్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వివిధ రకాల ఏ ఉద్యోగానికైనా పనికొచ్చే విధంగా మనం ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేశాం. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ తెలుసుకున్న మీకు తెలుసు. లాస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ కొట్టాం 19 రిక్రూట్మెంట్లో. అండ్ తర్వాత ఇప్పుడు మొన్న 23 రిక్రూట్మెంట్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం. ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు లక్షలు పెట్టి ర్యాంకులు కొనుక్కొని మనం వేసుకుంటారు. మనం అట్లా చేయలేదు. మనకు జెన్యూన్గా టాప్ మోస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. సో గది మాత్రమే మనం వేసినాం. అయితే ఈసారి డిఫరెంట్గా అద్భుతమైన జనరల్ స్టడీస్ టీమ్ని కూడా ఫామ్ చేసాము. ఆ ఫ్యాకల్టీ ఎవరో కూడా మీకు చూపిస్తాను. అద్భుతంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫ్లైన్ రావాలనుకుంటున్నారో ఇమీడియట్గా బయలుదేరండి. ఇంకొకటి, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్కమింగ్ ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ ఇలాంటి నోటిఫికేషన్ కూడా తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వలేదు నోటిఫికేషన్. కానీ ఆ నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనం ఖచ్చితంగా మీరు జూన్ నుంచి డిసెంబర్కి ఫిక్స్ చేసుకోవచ్చు. పక్కా నోటిఫికేషన్ జూన్ నుంచి డిసెంబర్ ఈ 6 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి రెడీగా ఉండాలి అంటే మీరు ప్రిపరేషన్కి దిగాలి. సో మనం ఇక్కడ మీకు తెలుసు లాంగ్ టర్మ్ బ్యాచెస్ గురించి చెప్పాను.
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ లాంగ్ టర్మ్ బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ లాంగ్ టర్మ్ బ్యాచెస్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసామండి ఆల్రెడీ, ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇంకొకటి ఇప్పుడు రేపు December 27 January 2కి బ్యాచెస్ ఉన్నాయి. చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఈ డిసెంబర్ ఎండింగ్ కదా 31వ తారీఖు ఎంజాయ్ చేసుకొని బయటకు వద్దాం. ఎంజాయ్ ఇప్పుడు చేయొద్దు, మీరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి. కాబట్టి లేట్ చేయకండి. సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, 3-4 రోజులు ఉంటాయి. సో దానికోసం మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు. కాబట్టి ఇమీడియట్గా మన దగ్గర December 27 అండ్ January 2కి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా బయలుదేరండి. 2 కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మన సిస్టమేటిక్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు, ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మరి మా అధ్యాపక బృందం షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఎక్స్క్లూజివ్ అధ్యాపక బృందం ఒకసారి మీకు చూపిస్తాను. చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, అందరూ గ్రూప్ 2కి జనరల్ స్టడీస్ టీచింగ్ చేసే వాళ్ళే. ఎస్ఐ మార్కెట్లో చాలా తక్కువ, కానీ ఎస్ఐకి సంబంధించి కూడా సీనియర్ మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఎస్ఐ ఉద్యోగాలు ఈ చాలా మంది ఉద్యోగాలు సెలెక్ట్ అయిన పిల్లలు వీళ్ళ పర్యవేక్షణలోనే. సో అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ నేను చెప్తాను, మీకు తెలుసు. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ సాయి సార్, ఆనంద్ జాగ్రఫీ ఫ్యాకల్టీ, నాగరాజ్ సార్ హిస్టరీ, బాలకృష్ణ సార్ హిస్టరీ అండ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, జాన్ సార్ ఇంగ్లీష్, రాజు సార్ పాలిటీ, లక్ష్మీకాంత్ పాలిటీ, అప్పయ్య సార్ బయాలజీ, సైదులు కరెంట్ అఫైర్స్ సార్ అండ్ శివప్రసాద్ ఎకానమీ, చంద్రమౌళి సార్ ఎకానమీ, దేవేందర్ సార్ సోషియాలజీ అండ్ ఎథిక్స్ అనేది మనకు ఉంటుంది, ఎస్ఐలో ఎథిక్స్ అనే పార్ట్, గణేష్ సార్ తెలుగు అండ్ నందు సార్ పీఈటీ. సో ఈ అద్భుతమైన అధ్యాపక బృందం ఉంది మన దగ్గర. మీరు ఈ ఫ్యాకల్టీ వీళ్ళతోనే మీ క్లాసెస్ జరుగుతాయి అక్కడ, ఓకేనా, ఆఫ్లైన్లో. రైట్, నెక్స్ట్ ఇకపోతే ఆన్లైన్ విషయానికి వస్తే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆ యాప్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నా అంటే, మీకు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ తెలంగాణ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మీరు ₹6 పెట్టి ఈ కోర్స్ కొనుక్కోండి. 6 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం కోర్సు మీరు అన్ని వీడియోస్ అందరు సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వినండి. మీకు బెస్ట్ అని అనిపిస్తే, అవునా, బెస్ట్ అని అనిపిస్తేనే కొనండి. ఫస్ట్ ఈ ₹6కు సంబంధించిన కోర్సెస్ చూసుకుంటే అన్ని కోర్సులు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 కూడా ₹6కే కోర్సు ఉంది. ఫస్ట్ దీన్ని ఇమీడియట్గా పర్చేస్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి, పర్చేస్ చేసి అన్ని కోర్సెస్ కూడా 6 రోజుల పాటు వినండి ఫ్రీగా. మీరు ₹6 పెట్టుకోండి. నచ్చితేనే మీరు ఫుల్ కోర్సెస్ని కొనండి. గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 కోర్స్ కూడా ₹6కే ఉంది. మీరు డౌన్లోడ్ చేయండి, కొనండి, అప్పుడు మీరు చదవండి, 6 రోజులు చెక్ చేసుకోండి, మంచిగుంటే అప్పుడు మీరు ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఆన్లైన్ సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వద్దాం. సెలెక్షన్ ప్రొసీజర్లో ఎన్ని స్టేజెస్ ఉంటుంది? ఎన్ని స్టేజెస్లో ఉంటుందండి? ఫస్ట్ స్టేజ్ ఏంటి? గతంలో పెట్టినట్టుగానే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, రైట్? ఈ ప్రిలిమినరీ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీంట్లో మీకు సబ్జెక్టులు ప్రిలిమినరీ టెస్ట్లో కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి, అంటే 200కి 60 మార్కులు సరిపోతుంది. బీసీ వాళ్ళకి 200కి 70 మార్కులు రావాలి, 35%. ఓసీ వాళ్ళకి 40%, అంటే 80 మార్క్స్ రావాలి. ఇది యాస్టీస్గా ఉంటుంది. ఈసారి మీకు లాస్ట్ టైం లాగా ప్రిలిమినరీ క్వాలిఫై విధంగా సిస్టమ్ అయితే ఉండదు. ఒక సిస్టమేటిక్గా ఎగ్జామ్ జరుగుతుంది. మన నిరుద్యోగులు కావాలని కోరుకున్న గవర్నమెంట్ కాబట్టి ఈసారి టీఎస్పీఎస్సీ కానీ టీఎస్ఎల్పీఆర్పీలు కానీ లోపాలు జరగకుండా చూస్తారు కాబట్టి 100% ప్రిలిమినరీ పక్కా ఉంటుంది. ప్రిలిమినరీ తర్వాత సెకండ్ స్టేజ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఈ 2 కూడా జరుగుతాయి. అది ఎలా ఉంటుందని మాట్లాడదాం. నెక్స్ట్ మూడో టెస్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 స్టేజెస్ కంపల్సరీ యాస్టీస్గా ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ విషయానికి వెళ్దాం. ఇక్కడ మనం తెలంగాణ, సరే నెక్స్ట్ విషయం వెళ్ళడం కంటే ముందు తెలంగాణకు సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మన దిల్సుఖ్ నగర్లో మొదటిసారిగా ఫస్ట్ టైం గ్రూప్ 2 ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. January 18 అండ్ January 22 ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా మన ఆఫీస్ నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచెస్ మొదటిసారిగా దిల్సుఖ్ నగర్లో అతి తక్కువ ఫీజెస్తో పెడుతున్నాం మనం. సో అద్భుతమైన టీంని గ్యాదర్ చేసాం. ఫస్ట్ ఫ్యాకల్టీ డిసైడ్ అవ్వాలని మనం ఆఫ్లైన్ స్టార్ట్ చేయలేదు, అద్భుతమైన టీం ఫామ్ చేసినాం.
సో జనవరి 18వ తారీఖు, జనవరి 22వ తారీఖు మన దగ్గర లాంగ్ టర్మ్ తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు తెలంగాణ గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇంకా క్లారిటీ లేదు, వస్తుంది. గత ప్రభుత్వంలో కూడా రాలేదు. గ్రూప్ 2కి ఎగ్జామ్ పెట్టలేదు. కాబట్టి ఈసారి మనకు ఈ జనవరి 18 అండ్ 22వ తారీఖు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి నెంబర్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. దీనికోసం మనం మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా మన అధ్యాపక బృందం నాగరాజ్ సార్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గ్రూప్ 2 అండ్ బాలకృష్ణ సార్ వీళ్ళంతా హిస్టరీకి అండ్ తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, ఏపీ హిస్టరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఆయన సాయి సార్. అండ్ ఎకానమీకి సంబంధించి మీరు ఆన్లైన్లో మన యూట్యూబ్ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి. చంద్రమౌళి సార్వి వాచ్ చేయండి, ఫస్ట్ వీడియోస్ చూడండి. మీరు మన దగ్గర జాయిన్ అవ్వడం కంటే కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే సంవత్సరాల నుంచి పాతుకుపోయి సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్పుకుంటూ బుక్ ముందర పెట్టుకుని చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. సో ఈ విషయాన్ని గమనించాలి. మీరు ఆన్లైన్లో ఫస్ట్ క్లాసెస్ వినండి, విన్న తర్వాతనే జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంకి శివప్రసాద్ సార్ ఉన్నారు. సోషియాలజీ మనకు సోషల్ సబ్జెక్టు ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకు ఉంది. దేవేందర్ సార్ ఉన్నారు. రాజు సార్, లక్ష్మీకాంత్ సార్ పాలిటీ విభాగం. అంటే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అద్భుతంగా సబ్జెక్ట్ చెప్తారు. మన వీడియోస్ నేను అదే చెప్పాను, మీరు ఆన్లైన్లో ఫస్ట్ వినండి. 6 రూపీస్ కోర్స్ పెట్టుకుంటే మీకు ఆన్లైన్లో నేను 6 రోజులు క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాను. అది వింటే మీకు అర్థమవుతుంది. రైట్, ఇది మనం తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ జనవరి 18, 22కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం విషయానికి వెళ్తే సెలెక్షన్ ప్రొసీజర్లో ఫిజికల్ టెస్ట్లో మనకు ఫస్ట్ 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది, 1600 మీటర్స్. ఈ 1600 మీటర్ టెస్ట్ మీకు తెలుసు, ఇక్కడ అబ్బాయిలకైతే 7 minutes 15 seconds టైం ఉంటుంది అండ్ అమ్మాయిలకేమో 800 మీటర్ ఉంటుంది. 800 మీటర్ టెస్ట్ అది 5 minutes 20 seconds టైం ఉంటుంది. అవునా, ఎక్స్ సర్వీస్ నుంచి సపరేట్ టైమింగ్, అది వేరే విషయం అనుకోండి. 7 minutes అంటే ఫస్ట్ 1600 మీటర్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. 1600 మీటరే మెరిట్గా తీసుకుంటారు, మెరిట్ మార్క్స్ కూడా దీని మీదనే ఉంటాయి. కాబట్టి 1600 మీటర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. దాని తర్వాత మనకి అది సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చేస్తారు, అంటే హైట్కి సంబంధించినవి. అబ్బాయిలకైతే 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, అమ్మాయిలకైతే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. వీళ్ళకి ట్రైబల్ ఏరియాలో ఉన్నట్లయితే అబ్బాయిలకు 160 సెంటీమీటర్ అండ్ అమ్మాయిలకు 150 సెంటీమీటర్, అంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మామూలు వాళ్ళకి ఇది 167.6, 152.5. ఎవరైనా ట్రైబల్ ఏరియా ఉంటే వాళ్ళకి ఈ హైట్ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి 1600 మీటర్ సెలెక్ట్ అయిన తర్వాత మెజర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ ఉంటుంది. ఈ రెండిట్లో కనుక మీరు ఏదో ఒకటి క్వాలిఫై అయినా కూడా మీరు మనకు మెయిన్స్ ఎగ్జామ్లో సివిల్ ఎస్ఐకి రాసుకోవచ్చు. వేరే ఉద్యోగాలంటే మాత్రం కంపల్సరీ 2 క్వాలిఫై కావాలి. సో ఇక్కడ ఏంటి, ఈ రెండింటి గురించి సంబంధించి చూడండి. ఇక్కడ లాంగ్ జంపు ఈ రెండిట్లో ఏదో ఒకటైనా క్వాలిఫై అవుతేనే మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. 4 మీటర్స్ ఉంది, 100%గా ఈ 4 మీటర్స్ జంప్ వేయాలి. షార్ట్ పుట్ 6 మీటర్స్ వేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్ ఉంటుంది. అదే అమ్మాయిల విషయానికి వస్తే 2.50 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ వచ్చేసి 4 మీటర్స్ వేయాలి. అవునా, అయితే ఈసారి ఖచ్చితంగా ఈ లాంగ్ జంప్ గురించి పెద్ద వివాదాలే జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా లాంగ్ జంప్ కూడా 3.80 లాస్ట్ టైం లాగా, ఇది 5.60 షార్ట్ పుట్, ఈ రెండు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీని మీద పెద్ద రచ్చ అయింది. లాస్ట్ టైం 2018లో రిక్రూట్మెంట్లో ఎలా అయితే ఉందో లాంగ్ జంప్, షార్ట్ పుట్ మెజర్మెంట్ అనేది 100% తగ్గిస్తారు. అంటే లాంగ్ జంప్ 4 మీటర్ దొరకకుండా 3.80 చేసే అవకాశం ఉంది. అండ్ షార్ట్ పుట్ కూడా 6 మీటర్స్ కాకుండా 5.60కి వేస్తే సరిపోతుంది అనే అంశం వస్తుంది. దాని తగ్గట్టుగా అమ్మాయిలకు కూడా సర్దుబాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నో డౌట్, దాని గురించి బేఫికర్. కాబట్టి మనకి ఈజీ అయిపోతున్నాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రైట్. ఇకపోతే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్స్ వేరువేరుగా జరుగుతాయా? గతంలో మనకి ఒక్కసారి రన్నింగ్ పోతే 1600 మీటర్ పోతే అన్ని ఉద్యోగాలు పోయినట్టే. ఎస్ఐ పోయింది, కానిస్టేబుల్ పోయింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోతుంది, ఫైర్ కానిస్టేబుల్ అన్నీ పోతాయి. ఈసారి పెద్ద వివాదమే జరిగింది కాబట్టి ఖచ్చితంగా
పోలీస్ కానిస్టేబుల్ కి సపరేట్ ఈవెంట్ అండ్ ఎస్ఐకి సపరేట్ ఈవెంట్. ఒకవేళ ఎస్ఐ ఈవెంట్స్ కనుక పోతే మీకు ఒక చాయిస్ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్ కూడా ఉంటుంది. ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి డిస్కషన్స్ గొడవలు కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి కావద్దు. ఏపీలో చూడండి, ఏపీ సెలక్షన్స్ లో ఎస్ఐ వాళ్ళకి సపరేట్, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి సపరేట్ ఈవెంట్ జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో కూడా ఎస్ఐ వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్కి సపరేట్ ఈవెంట్ జరుగుతాయమ్మా. ఈసారి 100% దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో మనకు టోటల్గా ఏంటంటే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీకు మనం లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. రేపు December 27 అండ్ January 2కి బ్యాచెస్ ఉన్నాయి, తర్వాత కూడా బ్యాచెస్ ఉంటాయి. కానీ ఎంత తొందరగా జాయిన్ అవుతే అంత మంచిది. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మనం మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఇంకా మనకు సెలక్షన్ ప్రొసీజర్లో ఏమైనా మార్పులు ఉంటాయా, మన సిలబస్ ఏంటి, ఎస్ఐకి ఏమేమి ప్రిపేర్ కావాలి, ఇలాంటి మంచి అప్డేట్స్ తో మనం వద్దాం. మన ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.